ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఎం కుకింగ్ లాగ్స్. డిష్ ఆఫ్ ద డే వచ్చేసరికి వెజ్ బిర్యానీ. మీరందరూ అనుకోవచ్చు వెజ్ బిర్యానీ అవన్నీ పెట్టారు కదా మీరు అంతకుముందు అంటే, ఎస్ అది మా అత్తమ్మ స్టైల్, ఇది నా స్టైల్లో వెజ్ బిర్యానీ. సో వెజ్ బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 ఆనియన్స్, 1 క్యారెట్, 2 చిల్లీస్, అలాగే 4 స్మాల్ సైజ్ టమాటోస్ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. సో అవన్నీ బాండీ తీసుకొని దాంట్లో 4 స్పూన్స్ గీ వేసుకొని, అంటే నెయ్యి వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం అవి మగ్గుతాయి. ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని మగ్గనివ్వాలి. మనకి కావాలంటే బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, కానీ ఈవినింగ్ వరకు ఉండదు అనమాట. సో టొమాటోస్, క్యారెట్ వేసుకుంటున్నాను. అంటే ఫుడ్ అనేది కొంచెం స్మెల్ వస్తుంది బంగాళదుంప వేసుకుంటే బిర్యానీలో. అప్పటికప్పుడు తినడానికైతే ఓకే, సో ఈవినింగ్ వరకు అయితే ఉండదన్నమాట. సో కొంచెం మగ్గిన తర్వాత జీరా వేసుకున్నాను. జీరా ఎందుకంటే కొంచెం అరుగుదల ఉంటుంది అని చెప్పేసి. సో 5-6 మిరియాలు తీసుకున్నాను, 5-6 లవంగాలు తీసుకుంటున్నాను, అలాగే కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ దినుసులన్నీ తీసుకుంటున్నాను. బిర్యానీ దినుసులన్నీ తీసుకొని వేసుకున్నాను. సో అవంతా బాగా మగ్గుతుంది. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. జనరల్గా కొన్ని బియ్యం ఏంటంటే మెత్తగా ఉడుకుతాయి, అలా ఉడకకుండా ఉండాలి, పొలుకుగా రావాలి అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోండి, సరిపోతుంది. కొంచెం పసుపు వేసాను. పసుపు వేస్తే పసుపు స్మెల్ అనేది వస్తుంది అంటారు, అలా ఏం రాదు. ఫ్లేవర్ అనేది బాగుంటుంది, కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది వెజ్ బిర్యానీ. అలాగే కల్లుప్పు కూడా వేసుకున్నాను. మగ్గిన తర్వాత బియ్యం ఎక్కువ అమౌంట్ ఆఫ్ తీసుకున్నాను, దాంట్లో వాటర్ కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ పడతాయి కాబట్టి. సో దాని మీద ప్లేట్ పెట్టి వాటర్ పోసిన తర్వాత మనం బరువు పెట్టాలి, ఆవిరంతా పోకుండా. సో ఆవిరి పోకుండా ఎందుకంటే దాంట్లో ఆవిరి వల్ల రైస్ అనేది ఉడుకుతుంది, బాగా పొలుగ్గా మంచిగా ఇట్లా వస్తుంది నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా. సో కావాలనుకున్న వాళ్ళు జీడిపప్పులు, కిస్మిస్ కూడా చల్లుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంది, కిర్రెక్ ఉంది. సో దీంట్లో వచ్చేసరికి మేము మటన్ ఫ్రై, మటన్ గ్రేవీ వేసుకున్నాము. ఇట్లా ప్లేట్లో సర్వ్ చేసుకొని తిన్నాము. టేస్ట్ అయితే ఫెంటాస్టిక్గా ఉంది. మీలో ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మేమైతే టేస్ట్ అనేది చేసాము, చాలా బాగుంది. సో షేర్.